నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. కేవీబీపురం మండలంలో ఎమ్మెల్యే ఆదిమూల మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, నియోజకవర్గంలోని బూత్ కమిటీల అధ్యక్షులు కోనేటి సుమన్ సుడిగాలి పర్యటన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం మరియు ఆయన కుమారుడు కోనేటి సుమన్ ను ఘనంగా స్వాగతం పలికిన కేవీబీపురం నాయకులు, కార్యకర్తలు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత కేవీబీపురం మండల కేంద్రం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు వేలాది మందితో పాదయాత్ర చేసిన అనంతరం సభ ఏర్పాటు చేసిన స్థానిక నాయకులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ కేవీబీపురం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మండలంలో ఈ స్థాయిలో నన్ను స్వాగతం పలకడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యానని, నేను గెలిచినప్పుడు కూడా ఇంత ఆనందంగా లేదని, చాలా కాలం తరువాత తెలుగు తమ్ముళ్ల సమక్షంలో తిరిగి కార్యక్రమం నిర్వహించడం మాటల్లో వర్ణించలేనని, ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు మంత్రి నారా లోకేష్ చొరవతో తిరిగి మీ మధ్యకు రావడం సంతోషంగా ఉందని, మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, అదేవిధంగా అదే స్థాయిలో మీ సేవకు అంకితం అవుతానని, నియోజకవర్గ అభివృద్ధికి రాత్రింబవళ్లు కష్టపడతానని, కష్టకాలంలో నా వెంట నడిచిన వారికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని, స్థానిక ఎన్నికల్లో జిల్లాలోని అత్యధిక స్థానాలు ఈ నియోజకవర్గంలో ఉండాలని తెలిపారు. ఐక్యమత్యం ఉంటే మనం ఎవరు ఏం చేయలేదు. మీరు మనం గమనించారు. మీరు ఎన్ని ఇబ్బంది ఎన్ని కష్టం చేసినా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 17 మంది పోటీ చేశారు. నా పైన ఒకరు కాదు, ఒక్కొక్కరు ఒక రకం పోటీ చేశారు. అయినా మీ అందరూ ఆశీస్సులతో, మీ దీవులతో, మీ ప్రేమతో, మీ అనుమానంతో గెలిచి వచ్చిన వాడిని మీకు ఎలా ఉంటాం. తప్పకుండా ఏ కష్టం వచ్చినా నేనుంటా, మీకు ఆదరిస్తా, సహకరిస్తా, సాయం చేస్తా, ఎవరు కాపాడుకుంటాను. నా బాధ్యత అది. ఒక శాసనసభ్యుడిగా 70 సంవత్సరాలైనా కూడా లేస్తే నాకు వ్యాపారం లేదమ్మా, కాంట్రాక్ట్ లేదు, కొంచెం లేస్తే చొక్కా వేసుకొస్తే రాత్రి దాకా ఒక సాగు ఉంటుంది, ఒక పెళ్లి ఉంటుంది, ఒక కార్యం ఉంటుంది, ఒక కార్యక్రమం ఉంటుంది, ఎంఎస్ పోవాలా, ఎంఆర్ఎస్ పోవాలా. ఈ విధంగా రాత్రి పదలక మీకోసం, మీ అందరి కోసం, ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి ఏది ప్రకటిస్తే దాన్ని స్థిరత తప్పకుండా ప్రతి కూడా మా నాయకులను వెంట పెట్టుకొని తిరుగుతున్నామమ్మా. కాబట్టి పెద్ద మంది చేసుకోండి. ఎవరికైనా ఏమైనా అన్యాయం చేసి ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఏమైనా కష్టం ఉన్నా మా నాయకులంతా కూడా ఉంటారు. అందరూ కలిసిమెలిసి గౌరవ ముఖ్యమంత్రి అడుగుదల నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా పార్టీ సోదరులు కూడా, మా సోదరులు కూడా చెప్తున్నాను. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, మీ అడుగుదల నడుస్తాను సార్, మీరు ఎలా చెప్తే పోతానంటే వారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కెన్ గో ప్రొసీడ్, ఇక కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళు, అభివృద్ధి ఒక మంచి సలహా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. సుమారు 50 సంవత్సరాలుగా చేసినట్టు మా అన్నయ్యలు, మా ముఖ్యమంత్రి గారు వారికి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా 7 మండలాల్లో కూడా సమిష్టిగా, ఐకమత్యంగా అందరూ కలిసి మెలిసి తెలుగు పార్టీని గెలిపించుకుంటాం. మేమంతా మేము ఉంటాం. మీకు అన్ని రకాలుగా ఏ కష్టం వచ్చినా మేము సభాముఖం చెప్పి వెళ్ళిపోదు కాదు. నేను ఎక్కడ హైదరాబాద్ లో, ఢిల్లీలో ఉన్నా, బాంబేలో ఉన్నా, కలకత్తా లేదు, తక్కువగా ఉన్నాను. ఏది ఇబ్బంది లేకుండా మనం కలిసి కట్టి చూసుకుంటాం. మా నాయకుడు మనస్ఫూర్తిగా నిర్ణయిస్తున్నాం. ఎవరు ఏమైనా కూడా సమీక్ష బలం, ఐక్యమంత్రి బలం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ విధంగా రాష్ట్రంలో కష్టపడుతున్నారో అదేవిధంగా మనం కష్టపడి పార్టీ మనోబలం చేసి పార్టీని ముందుకు నడపడానికి అందరూ సహకరిస్తూ ఆశిస్తూ ఈ కార్యక్రమం అన్నులకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెమ్మలకు, పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేర్కోవాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళైనా కూడా ఇంతసేపు వేదిక ఉంది నుంచి వరకు మా కోసం, మా అభిమానంతో, ప్రేమతో ఉన్నటువంటి అక్క చెల్లెలకు మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరోసారి మీరందరూ కూడా కలిసి ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ సార్ ఇక్కడ ఒకే ఒక వర్గం, చంద్రబాబు నాయుడు వర్గం, ఒకే ఒక గుర్తు, సైకిల్ గుర్తు, ఒకే ఒక కుటుంబం, చంద్రబాబు నాయుడు కుటుంబం. అలాంటి తప్ప వేరే వర్గం ఉండకూడదు. నేను మీ తమ్ముడు.
ఇలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ నాయకులు ఎలాంటి పదవి లేదు. పదవి తీసుకున్నారేమో రూమ్ లో బార్లో ఉన్నారు, పదవి తీసుకోవాలి కష్టపడి రోజులో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ జన్మకి ఏమి చేసినా తక్కువే. ఎలాంటి పదవి లేదు. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులు మీరే అని కూడా ఈ సందర్భం గర్వంగా తెలియజేసుకుంటున్నాం. కొంతమంది పార్టీకి పని చేసినా పని చేయకపోయినా అది గతమే మహా. నేను చెప్పినట్టు లోకల్ బాడీ ఎలక్షన్ 2 నెలల్లో వస్తుంది. మనకి 5,000 ఓట్లు మెజార్టీ తగ్గిన జడ్పీటీసీ ఎలక్షన్ లో 5,000 మెజార్టీ తీసుకురావాలి మన కేవలం తెలుగుదేశం పార్టీ వారికి. అదేవిధంగా ఎంపీపీ గాని మనమే కొట్టాలి. అదేవిధంగా పంచాయతీలు